హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మిగిలిన అన్నంతో దోశ ఎలా వేయాలో చూపిస్తాను. మిక్సీ జార్లో రైస్ వేసుకొని 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలి. దీంట్లోకి 2 కప్పుల ఉప్మా రవ్వ పడుతుంది. తర్వాత 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం కొత్తిమీర, బేకింగ్ సోడా, సాల్ట్, జీలకర్ర వేసుకోవాలి. పిండినంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకోవాలి. ఇంట్లో అన్నం మిగిలినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు పల్చగా అయితే రావు, కొంచెం మందంగానే వస్తాయి, కానీ చాలా టేస్టీగా ఉంటాయి. బ్యాటర్ని ఇలా పావు గంట తర్వాత ప్యాన్ పెట్టేసుకొని పిండిని వేసుకొని కొంచెం వెడల్పు అనేసి ఆయిల్ వేసుకోవాలి. చుట్టూ ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఒక దిక్కు కాలాక రెండో సైడ్ కూడా అలానే టర్న్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఈ దోశలోకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.